విక్టరీ వెంకటేష్ తో రైటర్ గా పనిచేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్టర్ అయ్యాక వర్క్ చేయడం అయితే కుదరలేదు. ఇక వాళ్లే ఛాన్స్ తీసుకోలేదా లేదా అసలు అలా థింకే చేయలేదా అన్నది తెలియదు. కానీ త్రివిక్రమ్ డైరెక్టర్ గా మారిన ఇన్నేళ్లకు వెంకటేష్ తో సినిమా అయితే కుదిరింది. వెంకీ టైమింగ్ కు త్రివిక్రమ్ డైలాగ్స్ అయితే అదిరిపోతాయి. ఇక ఫైనల్ గా ఈ ఇద్దరి కాంబో సినిమా సెట్ అయితే అయింది. ఇక రీసెంట్ గానే సినిమా సెట్స్ మీద కూడా వెళ్ళింది. గుంటూరు కారం తర్వాత త్రివిక్రమ్ వెంకటేష్ తో సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ ఈ మధ్య మొదలు కాగా అప్పుడే టీజర్ కంటెంట్ అయితే రెడీ అయిందట. ఇక రాబోతున్న దసరాకి వెంకీ త్రివిక్రమ్ సినిమా నుంచి ఒక సర్ప్రైజ్ టీజర్ అయితే వస్తుందని టాకు. ఇక దసరాకి ట్రీట్ ఇచ్చేలా ఈ టీజర్ ఉంటుందట. గురీజీతో వెంకీ మామ కలిసి చేస్తున్న మొదటి ప్రాజెక్ట్ కాబట్టి సినిమాపై అంచనాలు హై ఉన్నాయి. రైటర్ గా ఉన్నప్పుడే వెంకటేష్ కి సూపర్ హిట్ అందించాడు త్రివిక్రమ్. ఇప్పుడు ఆయన డైరెక్షన్ లోనే సినిమా అంటే సంథింగ్ స్పెషల్ అనే చెప్పొచ్చు. త్రివిక్రమ్ వెంకటేష్ దసరాకి ఇచ్చే స్పెషల్ ట్రీట్ పై ఇప్పటికే ఆడియన్స్ లో ఒక రేంజ్ అంచనాలు అయితే ఏర్పడ్డాయి. వెంకటేష్ కూడా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో 300 కోట్లు కలెక్ట్ చేసి అదరగొట్టేశాడు. ఇక త్రివిక్రమ్ తో సినిమా కాబట్టి సరిగ్గా కుదిరితే మాత్రం ఇది కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ వసూళ్లు తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. వెంకటేష్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలు చేస్తే ఆ లెక్క వేరేలా ఉంటుంది. వెంకీ మామ టైమింగ్ ను పట్టుకుని సినిమా చేస్తే అది పక్కా సక్సెస్ అవుతుంది. ఆల్రెడీ గురూజీతో వెంకీ సింక్ బాగానే ఉంటుంది కాబట్టి ఈ సినిమా తప్పకుండా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చి బాక్స్ ఆఫీస్ ని కలకల్లాడేలా చేస్తుందనే చెప్పొచ్చు.